ఇంకొక పక్కన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కూడా మీరు శ్రీకారం చుడాల్సిన అవసరం, దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే 43,000 స్కూల్స్లో 1,20,00,000 మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు. ఇది చాలా బాగా వెళ్ళింది. దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి. నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది. దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర 199 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన సమస్య అనలైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూస్తే 60% ల్యాండ్ రిలేటెడ్. దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం. నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు. నేను రిపీట్గా చెప్తున్నా, హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి. ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి. సరైన మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక ఆఫీసర్కి పంపించినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు. చాలా దిక్కల్లో నేను చూశాను, క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు. నిన్న కూడా నేను 2 hours కూర్చున్నాను. ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ల పైన 2 hours కూర్చున్నాను. అంత మునుపు 4-5 గంటలు కూర్చున్నాం. వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్. ఓన్లీ 4 డిపార్ట్మెంట్లు 90% ఉన్నాయి. రెవెన్యూ 60%, లా అండ్ ఆర్డర్ అనదర్ 15-20%, అక్కడి నుంచి పంచాయతీరాజ్ అండ్ ఆల్సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5-6 డిపార్ట్మెంట్లోనే 90% గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇఫ్ యూ సార్ట్ ఇట్ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్ దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి. ఎక్కడ పోయినా తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అన్రెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ ఏదైతే క్వాలిటేటివ్ డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ రిడ్రెస్లు కానీ జరగడం లేదు. దీన్ని కూడా మీరు ఫ్రాంక్గా చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్. వీఆర్ ప్రిపేర్డ్ టు లిసన్ టు యూ. అల్టిమేట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో 100% సార్ట్అవుట్ చేయాలి. ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ నాకు పట్టా ఇవ్వమంటే మనం ఇవ్వలేం. అలాంటి కోరికలు కాకుండా జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్ రావడం తగ్గుతారు. ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్పర్సల్ అన్నీ. ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి. ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ లెవెల్లో అయినా అదే వర్తిస్తుంది. అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం. ఫైనాన్స్కి వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఏ విధంగా ఇవ్వాలన్నా దానికి కూడా ఇది చేస్తాం. అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా ఉంటాయి, కమ్యూనిటీకి ఉంటాయి. విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ, విల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే ఇటీవల ధాన్యం సేకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. దానికి కూడా చాలా స్పష్టంగా మనం 15 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు ధాన్యం సేకరించగలిగాం. 48 గంటల్లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానిపైన కూడా చాలా 3 కండిషన్స్ పెట్టాం. ఏదైతే లారీలు లోడింగ్ అన్లోడింగ్ ఎడ జరుగుతూ ఉంది, తేమను బట్టి ఏ విధంగా వాళ్లకు ఎంఎస్పి ఇచ్చారు, అదే సమయంలో 48 అవర్స్లో క్యాష్ వేసారా లేదు చూస్తున్నాం. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇంకొక 10% అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా మనం సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 5 ఏళ్లలో పూర్తిగా నాశనం అయిపోయిన రోడ్లన్నీ ఈరోజు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా ఇచ్చేస్తున్నాం. 860 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 500-600 కోట్లు కావాలంటే అది కూడా శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చాం. సంక్రాంతి నాటికి కనీసం R&B రోడ్లన్నీ కూడా
గుంతలు లేని రోడ్లుగా తయారు చేయడం మనందరి బాధ్యత. అదైనా పంచాయతీ రాజ్ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికీ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ ఉండే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం, జవాబుదారితనంతో పనిచేయించడం, ఎవరైనా పని చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం, ఒకవేళ స్టిల్ కానీ మొండికేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీ అందరిని కోరుతున్నా. దీనికి కొలమానాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను. అందుకే ఇప్పుడు మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం, విజన్ 2047. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేసి అప్పుడు ఎగతాళి చేశారు, ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఆ విజన్ డాక్యుమెంట్ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఇది చేస్తున్నాం. రేపటికి 6 months అవుతుంది. డే ఆఫ్ టుమారో విజన్ 2047 ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ విజన్ అనేది థియరీ కాదు. ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం. దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మండల్, ఆ తర్వాత పంచాయత్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్. ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 2047లో నేను ఎక్కడుండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడుండాలి, నా గ్రామం ఎక్కడుండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45,000 to 50,000 crores అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది, అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది.